కామన్ మ్యాన్స్ అంటే నిజంగా కామన్ మ్యాన్సా వాళ్ళు అని అంటే నిజమైన కామనర్స్ కాదు. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. యూట్యూబ్లోకి కొత్తగా ఛానల్ పెట్టాలనుకున్నా, కొత్తగా ఛానల్ పెట్టి వీడియోలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని డెఫినెట్గా ఫార్వర్డ్ చేయండి. ఎందుకనంటే యూట్యూబ్ జూలై 15th నుంచి ఒక కొత్త రూల్ని తీసుకురాబోతుంది. అదేంటంటే రియాక్షన్ వీడియోసు, ట్రోల్స్, లేదంటే ఏఐ తోటి ఈ మధ్య వైరల్ అవుతూ ఉంది. అదేంటంటే మంకీ మ్యాన్ లాగా వీడియో తీసి మంకీ ఫేస్ వస్తూ ఉంది. సో అలాంటి ఏఏ వీడియోస్ కానీ, లేదంటే ఇంకా ఏదైనా ఏఐకి సంబంధించిన ఫోటోగ్రఫీ దాంట్లో కనుక మనం వీడియోలో పెడితే, లేదంటే రియాక్షన్ వీడియోసు, రీయూజ్డ్ కంటెంట్, ఇలాంటి కంటెంట్ ఏది పెట్టినా కానీ మన ఛానల్కి రెవెన్యూ అయితే రాదు, డబ్బులు అయితే ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. సొంతంగా ఒరిజినల్గా కరెక్ట్గా మీది అనుకున్న కంటెంట్ మాత్రమే మీరు పెట్టాలి. ఎవందో తీసుకొచ్చి మన దాంట్లో పెడితే మనది ఆగమవుతుంది. సో అది మ్యాటర్. గురూజీ ఇంకేమైనా చెప్తారా గురూజీ? నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి 9 vs 9 కామన్ మ్యాన్లు 9 మంది అండ్ సెలబ్రిటీలు 9 మంది. ఇది జరుగుతున్న చర్చ. అసలు నిజంగా 9 మంది కామన్ మ్యాన్స్ని తీసుకుంటారా తీసుకోరా అనే దాని గురించి క్లియర్గా చెప్తా. ఆల్రెడీ జూలై 8th తోటే మనకు కామన్ మ్యాన్ ఎంట్రీకి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో 35,000 మంది వీడియోలు పంపారు. అది ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. దాంట్లో ఫైనలైజ్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఆ ఫిల్టరేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఒక్కొక్కరు వీడియోలు అన్నీ చూస్తూ ఉన్నారు, డిలీట్ చేస్తూ ఉన్నారు. కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. సో ఆ ప్రాసెస్ అంతా కూడా ఆల్రెడీ చెప్పాను. సో అయితే 9 మందిని నిజంగా తీసుకుంటారా? 9 మందిని తీసుకుంటే బిగ్ బాస్ కానీ యూజ్ ఉందా? అయితే 9 మందిని ఎందుకు తీసుకుంటారు అని అంటారంటే, సీజన్ 9 కాబట్టి 9 మంది 9 vs 9 ఇట్లా చేస్తున్నారు అని అంటా ఉన్నారు. అప్పుడు గ్రూప్ గేమ్ కాదా? లాస్ట్ టైం చేసింది ఏంటి? లాస్ట్ టైం కూడా క్లాన్ వర్సెస్ క్లాన్, రాయల్ క్లాను, ఇట్లా వాళ్ళు వర్సెస్ వీళ్ళని చెప్పారు కదా. సో లాస్ట్ టైమే పెద్ద ట్రోల్ నడిచింది. అసలు ఏంద్రా ఇది, గుంపుగా ఆడడం ఏంద్రా, నామినేట్ కరెక్ట్ చేసుకుంటలేరురా, నామినేషన్స్ ప్రాసెస్లో పసలేదు, ఎవరినో చేయాలనుకుంటే ఈ గుంపు వాళ్ళని చేయడం, ఆ గుంపు వీళ్ళని చేయడం, ఇదంతా గ్రూప్ గేమ్ లాగా అయిపోతుంది. వీళ్ళకు గ్రూప్ వాళ్ళకు గ్రూప్ లాగా ఉంది. కంటెంట్ బాగోలేదు అనే మిక్స్డ్ టాక్ అనేది లాస్ట్ సీజన్ మీదనే వచ్చింది. ఈ క్లాన్ల గోలేంద్ర అని తలకాయ నొప్పులేసింది, చిప్పు దొబ్బింది చాలామందికి. సో కాబట్టి మళ్ళీ ఈసారి కామన్ మ్యాన్స్ వర్సెస్ సెలబ్రిటీసు 9 మంది వర్సెస్ 9 మంది అంటే మళ్ళీ గదే గ్రూప్ గేమ్ అవుతుంది కదా. మళ్ళీ వీళ్ళు వాళ్ళని నామినేట్ చేయడం, వాళ్ళు వీళ్ళని నామినేట్ చేయడం అవుతుంది. సో కాబట్టి 9 vs 9 ఉండదు అని నేను అనుకుంటున్నా. నా ఖచ్చితమైన నమ్మకం ఏంటంటే ఓన్లీ 4 to 5 members మాత్రమే కామన్ మ్యాన్స్ వస్తారు. కామన్ మ్యాన్స్ అంటే నిజంగా కామన్ మ్యాన్సా వాళ్ళు అని అంటే నిజమైన కామనర్స్ కాదు. వాళ్ళకి సోషల్ మీడియాలో అంతో ఇంతో ఫాలోయింగ్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు, యూట్యూబ్ ఛానల్ అని ఉంటుంది. సంథింగ్ ఏదో ఒకటి సోషల్ మీడియా రిలేటెడ్గా ఉన్న కంటెస్టెంట్స్నే తీసుకుంటారు. ప్యూర్ కామన్ మ్యాన్ ఎవడన్నా వస్తాడంటే వాడు ఒక్కడో ఇద్దరినో తీసుకుంటారు. అది కూడా ఒక్కరే, ఇద్దరు కూడా కాదు, ఒక్కరే తీసుకుంటారు. సో అది మ్యాటర్. ఇదంతా నిజమా, మీరు చెప్పేదంతా కరెక్టా అని అంటే ఎస్, 100% కరెక్ట్, నమ్మాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు ఇదే తెలుసుకోబోతారు కాబట్టి అక్కడ. సో అది మ్యాటరు. 9 మందిని అయితే తీసుకునే ఛాన్స్ అయితే అస్సలు లేదు. ఇకపోతే కంటెస్టెంట్స్ ఎవరెవరు ఫైనలైజ్ అయ్యారు అని అంటే ఒక్క నిమిషం. ఓకే, కంటెస్టెంట్స్ ఫైనలైజ్ అయ్యింది ఎంతమంది అని అంటే, తేజస్విని గౌడ, అమర్దీప్ భార్య, ఆవిడ లాస్ట్ సీజన్ వస్తుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేసిరు కానీ రాలేదు. ఎందుకంటే సీజన్ 7లో అమర్కి బీభత్సమైన నెగిటివిటీ వచ్చింది పల్లవి ప్రశాంత్ వల్ల. కాబట్టి ఎమ్మటే సీజన్ 8కి నెక్స్ట్ సీజన్ వస్తే ఆవిడ అట్టర్ ఫ్లాప్ అయ్యేది, తీసి పక్కన పడదొబ్బేవాళ్ళు. కాబట్టి ఆవిడ రాలేదు. ఒక సీజన్ అయిపోయింది, ఆవిడ పేరే మర్చిపోయారు, అమరన్న ముచ్చటే లేదు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు వస్తే ఆవిడ జర్నీ అంతా కూడా ఒక కొత్తగా ఉంటుంది, జనాలకి రీచ్ అయ్యే విధంగా ఉంటుంది. అది మ్యాటర్. ఒక పాజిటివ్ వేలో పోతుంది. ఆవిడైతే కన్ఫామ్ 100% కన్ఫామ్లో ఆవిడ వస్తూ ఉంది. నెక్స్ట్ రీతు చౌదరి మీ అందరికీ తెలుసు. సో ఈవిడ కూడా సోషల్ మీడియా ఫేమే, ఈవిడ వస్తూ ఉంది. ఈవిడ కూడా 100% కన్ఫామ్డ్. అండ్ అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి రమ్య, ఈవిడ 100% కన్ఫామ్డ్ కంటెస్టెంట్. ఎందుకు అని అంటే మనమే రుద్దుతున్నాం, రా నువ్వు రావాలి, మాకు కాంట్రవర్సీ కావాలని మనమే కోరుకుంటున్నాం. కాబట్టి డెఫినెట్గా
ఆవిడ వచ్చే ఛాన్సెస్ ఉంది. బిగ్ బాస్ వాడు తీసుకోకపోయినా కానీ, మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ మనమే రుద్దుతున్నాం, ఈవిడ వస్తుంది అంటే వాడు తీసుకోకుంటే ఎందుకుంటాడు? 100% తీసుకుంటాడు ఆవిడ. ఎందుకంటే కాంట్రవర్సీ కంటెస్టెంట్, ఈ మధ్యన గిమ్ములు అని బాయ్స్నే కొట్టేలాగా ఆవిడ వర్కౌట్ చేస్తూ ఉంది. కాబట్టి డెఫినెట్గా ఆవిడని తీసుకుంటే కాంట్రవర్సీ అవుతుంది, కంపల్సరీ అవుతుంది. కాబట్టి ఆవిడని తీసుకుంటా ఉన్నారు. ఆవిడ 100% వస్తుంది. ఇది బల్ల గుద్ది ఫిక్స్. ఇదిగా ఎంతమంది పైనుంచి ఎవడు దిగొచ్చినా కానీ ఇదే నిజం, ఆవిడ వస్తుంది. నెక్స్ట్ పోతే మన జబర్దస్త్ ఇమ్మానియల్ ఈయన కూడా వస్తున్నాడు. ఈయన కూడా 100% కన్ఫర్మ్ కంటెస్టెంట్. నెక్స్ట్ బంచిక్ బబ్లు, నెక్స్ట్ పోతే వర్ష, నెక్స్ట్ పోతే పరమేశ్వర్, డైరెక్టర్ పరమేశ్వర్. ఈయన కొన్ని మూవీస్ చేశాడు, షార్ట్ ఫిల్మ్ చేశాడు. ఈయన వస్తూ ఉన్నాడు. ప్లస్ ఇంకొంతమంది సెలబ్రిటీస్ కూడా చాలామంది వస్తున్నారు. వాళ్ళలో దేవ్ జానీ అని, ఇంకా నవ్య స్వామి అని చాలామంది కంటెస్టెంట్స్ అయితే వస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన నేమ్స్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అది కూడా విత్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తోటి పోస్ట్ చేస్తా. సో ఇది ఇప్పటివరకు ఉన్న కంటెస్టెంట్స్ లిస్ట్. సో కాబట్టి కొత్తగా యూట్యూబ్లోకి రావాలనుకునే వాళ్ళు చెప్పాను కదా, రీయూజ్డ్ కంటెంట్, ఏఐ కంటెంట్ చేయకుండా నాయన ఛానల్ దొబ్బుద్ది, పైసలు కూడా రావు, మీ టైం వేస్ట్, అంత బొక్క. సో కాబట్టి ఒరిజినల్ కంటెంటే చేయండి, ఇది మ్యాటర్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.